అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే అంతా ఆటవిక పాలనే. అంతా మా ఇష్టం అంటూ కూటమి పార్టీల నేతలు రెచ్చిపోతున్నారు. రచ్చకెక్కి రచ్చ చేస్తున్నారు. నలుగురు నవ్విపోతారనే సిగ్గు లేకుండా రౌడీల్లో వ్యవహరిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఓ మంత్రి గారి భర్త వికృత చేష్టలు. భార్య క్యాబినెట్ మినిస్టర్ కనుక తనది కూడా అదే హోదా అని ఆయన భావిస్తున్నట్లున్నారని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. అధికారులు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే తాను చెప్పినట్లే వినాలని, లేకపోతే చంపేస్తానని ఆయన ఊగిపోతున్నారు. ఈయన గారి పేరు వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేశ్వర చౌదరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత భర్త. బెంగళూరులో రైల్వే కాంట్రాక్టులు నిర్వహించే ఈయనపై ఇప్పటికే సిబిఐ విచారణ జరుగుతోంది. రైల్వే కాంట్రాక్ట్ పనుల్లో అక్రమాలు చేస్తుంటారన్న ఆరోపణలు ఈయన మీద దండిగానే ఉన్నాయి. తన భార్య సవిత శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం, ఆ తర్వాత మంత్రి కావడంతో వెంకటేశ్వరరావు మకా మార్చేశారు. బెంగళూరు కంటే పెనుకొండలో ఉండడమే బెటర్ అనుకుని ఇప్పుడు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు పెనుకొండ నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తన భార్య మంత్రి కనుక తాను కూడా అదే హోదాలో ఉన్నానని ఆయన అనుకుంటున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో జరిగే అన్ని వ్యవహారాల్లోనూ తలదూర్చేస్తున్నారు. పంచాయతీలు, ల్యాండ్ సెటిల్మెంట్లతో పాటు పరిపాలనా వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. పోలీస్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ అధికారులపై మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా పెనుకొండ పట్టణంలోని జమియా మసీదు కమిటీ వివాదంలోకి మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు తలదూర్చారు. అంతేకాదు అక్కడ తన ప్రతాపాన్ని చూపుతూ వీరంగం సృష్టించడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళితే పెనుకొండ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కబరస్థాన్ సమీపంలో రోడ్డు పక్కన పలువురు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులోని ఓ షాపు విషయంలో ఇద్దరు ముస్లింల మధ్య వివాదం నెలకొనడంతో మంత్రి భర్త వెంకటేశ్వరరావు జోక్యం చేసుకున్నారు. నయాజ్ అనే వ్యక్తి తన షాపును రియాజ్ అనే వ్యక్తికి లీజుకిచ్చాడు. కొంతకాలం తర్వాత తిరిగి తన షాపు తనకే అప్పగించాలని కోరాడు. రియాజ్ అడ్డం తిరగడంతో మసీదు కమిటీ పెద్దలు కలగజేసుకుని షాపుకు తాళాలు వేశారు. దీంతో పాటు కొందరు టీడీపీ కార్యకర్తలు కబరస్థాన్ స్థలాన్ని ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తప్పు చేసిన రియాజ్కు బుద్ధి చెప్పాల్సిన మంత్రి భర్త వెంకటేశ్వరరావు ఆ పని చేయలేదు. రియాజ్కు మద్దతుగా ఆయన రోడ్డు మీదకొచ్చి వీరంగం సృష్టించారు. అంతేకాదు ముస్లిం పెద్దలు వేసిన షాపు తాళాలను పగలగొట్టి వారికి హెచ్చరికలు చేశారు. మీరంతా జాగ్రత్తగా ఉండండి, తమాషాలు చేస్తే బాడీలు లేస్తాయి, నేలు దలుచుకుంటే శవాలు కనిపించకుండా చేయగలను, జాగ్రత్త అంటూ స్థానికులపై మంత్రి భర్త వెంకటేశ్వరరావు బెదిరించి మాట్లాడారు. ఇంతా జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఎందుకంటే వెంకటేశ్వరరావు మంత్రి సవిత భర్త కాబట్టి. ఇరు వర్గాలకు సర్ది చెప్పి పెద్ద మనిషిలాగా వ్యవహరించాల్సిన వెంకటేశ్వరరావు ఆ పని చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. ఈ ఘటన అనంతరం వెళుతూ ఇకపై ఏం చేయాలో పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి సవిత భర్త. ఆయన వీరంగంపై స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. సాక్షాత్తు మంత్రి భర్త చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరికాదని, ప్రజలను బెదిరించడం క్షమించరాని నేరమని అంటున్నారు. సామాన్యులు సోషల్ మీడియాలో ఏదో మెసేజ్ పెట్టారని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంత్రి భర్త పబ్లిక్గా అందరూ వింటుండగానే చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నా ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. మంత్రి భర్తకు ఓ న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా అన్న చర్చ పెనుకొండ నియోజకవర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఒక్క పెనుకొండలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో పాటు వారి షాడోలు రాజ్యాంగేతర శక్తుల్లా తయారై అందిన కాడికి దోచేసుకుంటున్నారు. అడ్డమొచ్చిన వారిపైన, ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి హింసిస్తున్నారు. అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతూ అరాచక ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరిస్తున్నారు. మేనిఫెస్టో హామీల అమలు గురించి కలలో కూడా ఆలోచించడం లేదు. వాటిని ఎప్పుడో అటక మీద సర్దేసి సొంత ఎజెండాలను అమలు చేస్తూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. స్వయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాజ్యాంగ విలువలని మంట కలుపుతుంటే మిగతా నేతలు, కార్యకర్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.